హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు తినే టిఫిన్లు బోర్ కొట్టేస్తే ఇలా వెరైటీగా చల్ల పొంగలం లేదా ఊతప్పాలు అంటారండి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసమని నేను వెన్న తీసిన మజ్జిగని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఆ మజ్జిగలో ఈ బియ్యాన్ని వేసేసుకొని 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని 24 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. అంటే ఈ నైట్ నానబెట్టుకుంటే రేపు నైట్కి మనం మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ డే నైట్ ఇదిగోండి ఈ విధంగా నానిపోయినాయండి బాగా. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకొని కావాల్సిన మజ్జిగ వరకు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. మిగిలిన బియ్యం మెంతులు కూడా ఈ విధంగానే రుబ్బేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. మిగిలిన మజ్జిగని మనం మొక్కలకు పోసుకోవచ్చండి. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ విధంగా నానిపోయిందండి పిండి. ఊతప్పానికి కావాల్సిన పిండిని వరకు ఒక బౌల్లోకి తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండికి సరిపడా వాటరు, సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా సన్నగా తరిగిన ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టేసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక్క గరిటె వేసుకోవాలి. అంతేనండి. వేసుకొని ఇలాగ పైనుంచి ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకవైపు వేగాక ఇంకో వైపుకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇటు కూడా ఒక 2 మినిట్స్ వేగాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మా అమ్మగారు చేస్తుంటే చూసి నేర్చుకున్న వంటకం అనమాట. ఇది చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు.